హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా గురించి నేర్చుకోబోతున్నాము. మరి పాత నిజామాబాద్ జిల్లా అంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగకముందు ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా ఇప్పుడు రెండు జిల్లాలుగా మారింది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా మరియు కామారెడ్డి జిల్లాగా ఇది పునర్వ్యవస్థీకరించబడింది లేదా విడదీయబడింది. మరి ఈరోజు ఈ కొత్త నిజామాబాద్ జిల్లా అప్డేటెడ్ 2024 ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం నిజామాబాద్ జిల్లా యొక్క సమగ్ర సమాచారాన్ని నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు నిజామాబాద్ అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే 8వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజు 8వ శతాబ్దానికి చెందినటువంటి రాష్ట్రకూట రాజు పేరు చాలా ఇంపార్టెంట్. ఇంద్రవల్లభ పంత్య వర్ష ఇంద్రసోను పెద్ద పేరండి. ఇంద్రవల్లభ పంత్యవర్ష ఇంద్రసోను అనేటటువంటి పేరు మీదుగా ఇందూరు ఏర్పడింది. అంటే నిజామాబాద్ యొక్క పాత పేరు ఏంటి అంటే ఇందూరు. నిజామాబాద్ యొక్క పాత పేరు ఏంటంటే ఇందూరు. మరి ఇందూరు అనేటటువంటిది ఏ విధంగా వచ్చింది? రాష్ట్రకూట రాజు అయినటువంటి 8వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు అయినటువంటి ఇంద్రవల్లభ, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇంద్రవల్లభ పంత్యవర్ష ఇంద్రసోను అనేటటువంటి పేరు మీదుగా ఇందూరు ఏర్పడింది. మరి ఈ ఇందూరు అనేటటువంటిది ఈ ఇందూరు కాస్త నిజాం ఉల్ ముల్క్ ఈ ఇందూరు కాస్త నిజాం ఉల్ ముల్క్ పేరు మీదుగా ఇది నిజామాబాద్, షార్ట్కట్లో రాస్తున్నాను NZB అంటే నిజామాబాద్, ఇది నిజామాబాద్గా మార్పు చెందినది. మరి ఈ ఇందూరును 1905లో మిత్రులారా 1905లో చాలా వరకు జిల్లా కేంద్రాలుగా మారాయి. మరి ఇందూరు 1905లో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా కేంద్రం ఎన్నో సంవత్సరంలో? 1905లో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఇది ఏర్పడింది. నిజాం ఉల్ ముల్క్ అనేటటువంటి పేరు మీదుగా దీనికి నిజామాబాద్ అనే పేరు వచ్చింది. మరి పాతకాలపు హిస్టరీ కనుక చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లా చాలా పాత రాతి యుగానికి, నవీన రాతి యుగానికి, అదేవిధంగా జైన బౌద్ధ మతానికి కూడా చాలా ఫేమస్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మౌర్యుల కాలం నాటి నాణాలు దొరికాయండి. మౌర్యుల కాలం నాటి నాణాలు దొరికాయి ఈ జిల్లాలో. మౌర్యుల కాలం నాటి నాణాలు నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో దొరికాయి. చాలా ఇంపార్టెంట్. మౌర్యుల కాలం నాటి నాణాలు మన తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోధన్లో దొరికాయి. మరి ఈ బోధన్ అనగానే మనకి షోడశ మహాజనపదాలు అని ఉన్నాయి. 16 మహాజనపదాలు ఉన్నాయి కదా, షోడశ జనపదాలు లేదా షోడశ మహాజనపదాలు. 16 మహాజనపదాలు. ఈ 16 మహాజనపదాలలో సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక్క మహాజనపదం, ఈ మహాజనపదమే అస్సక మహాజనపదం. ఈ అస్సక రాజ్యానికి రాజధాని బోధన్. ఈ బోధన్ని ఏమనేవారంటే పౌదన్యపురం అనేవారు. పౌదన్యపురం చాలా ఇంపార్టెంట్. పౌదన్యపురం వేములవాడ చాళుక్యులకు కూడా కొంతకాలం పాటు రాజధానిగా పౌదన్యపురం ఉండేది. అప్పటి పౌదన్యపురమే నేటి బోధన్. ఇది అస్సక రాజ్యం. ఇది నర్మదా నది తర్వాత లేదా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఒకే ఒక్క మహాజనపదం అస్సక రాజ్యం. ఈ అస్సక రాజ్యానికి ఉన్నటువంటి రాజధాని బోధన్. ఇక్కడ మౌర్యుల కాలం నాటి నాణాలు లభించాయి. ఈ బోధన్కి
భోజన్ అనేటటువంటిది అస్సక రాజ్యానికి రాజధానిగా ఉండేది. మరి ఈ నిజామాబాద్ జిల్లా అనేటటువంటిది దీనిలో జైన బౌద్ధ మతాలకి నిలయం, జైన బౌద్ధ హిందూ మతాల నిలయం చెప్పొచ్చు. మతాల నిలయం నిజామాబాద్ జిల్లా, బౌద్ధ జైన హిందూ మతాల యొక్క నిలయం చెప్పుకోవచ్చు. ఈ బోధన్లో నవీన శిలాయుగం యొక్క ఆనవాళ్ళు దొరికాయి. నవీన శిలాయుగపు ఆనవాళ్ళు, నవీన శిలాయుగం నాటి ఆనవాళ్ళు మనకి ఎక్కడ దొరికాయి? నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో దొరికాయి. అంతేకాకుండా ఈ నిజామాబాద్ గురించి ఐని అక్బరీలో, అక్బర్ యొక్క ఐని అక్బరీ పుస్తకంలో, ఐని అక్బరీ అనేటటువంటి పుస్తకంలో మరి NZB నిజామాబాద్ దేనికి ఫేమస్? నిజామాబాద్ ఇనుము ఉక్కు ఆయుధాలకి ఫేమస్గా పేర్కొనబడింది. ఇనుము ఉక్కు ఆయుధాల తయారీ నిజామాబాద్లో జరిగింది. ఇదే పుస్తకంలో ఉంది, ఐని అక్బరీ అనేటటువంటి పుస్తకంలో ఉంది. అంతేకాకుండా వేములవాడ చాళుక్యుల నాటి కాలం నాటి పంపకవి, కొంతకాలం పాటు బోధన్లో నివసించాడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నటువంటి దాశరథి కృష్ణమాచార్య నిజామాబాద్ జైలులో ఉన్నప్పుడే ఆయన రాయడం జరిగింది. ఐ రిపీట్, నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడే ఆయన రాయడం జరిగింది. ఎవరంట? దాశరథి కృష్ణమాచార్య నిజామాబాద్ జైలులో ఉన్నప్పుడే, మరి నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడే ఆయన ఏం రాశారు? నా తెలంగాణ కోటి రతనాల వీణ అని రాశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని రాశారు. ఎవరు రాశారు? దాశరథి కృష్ణమాచార్య. ఎప్పుడు? నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడు. ఇవి కొంచెం బ్రీఫ్గా ఈ నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా మనం డెప్త్గా వెళ్ళే కొద్దీ ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, ఇది పురాతన కాలం నుంచి ఇప్పటిదాకా మనం మెల్లమెల్లగా వస్తున్నాం. ఒకసారి ఇంకా ఈ జిల్లా యొక్క ప్రత్యేకతలు ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. నేటి నిజామాబాద్ జిల్లా నిర్మల్ తర్వాత, ఏ జిల్లా తర్వాత? నిర్మల్ జిల్లా తర్వాత అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి కలిగినటువంటిది. అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి కలిగిన జిల్లా. హైయెస్ట్ మేల్ ఫీమేల్ సెక్స్ రేషియో ఆఫ్టర్ నిర్మల్ డిస్టిక్. మరి నిర్మల్ ఎంత అంటే 1046. మరి నిజామాబాద్ ఎంత? నిజామాబాద్ది 1044. అంటే పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఈ నిజామాబాద్ జిల్లాలో చాలా ఎక్కువ. మరి నిజామాబాద్ జిల్లా పంటలకు చాలా ప్రసిద్ధి చెందింది. మరి ఇక్కడ పండించే పంట వరి, మొక్కజొన్న, పత్తి, పసుపు, పప్పు ధాన్యాలు, తర్వాత చెరుకు. ఇక్కడ పసుపు, చెరుకు అనేది మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం ఎక్కువ. ఇక్కడ పసుపు, చెరుకు అనేటటువంటిది, పసుపు, చెరుకు, పప్పులు, ఈ వరి, మొక్కజొన్న, పత్తి దాదాపుగా తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఉంది. ఉత్తర తెలంగాణలో అయితే అన్ని ప్రాంతాల్లో ఉంది. కానీ పసుపు, చెరుకు మాత్రం ఈ జిల్లాకి, తర్వాత ఇంకొక జిల్లాకి మాత్రమే పరిమితమైంది. మరి ఇక్కడ ఉన్నటువంటి నదులు, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ రివర్స్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్? ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి 3 ముఖ్యంగా ఉపనదులు కనిపిస్తాయి. ఒకటి గోదావరి నది మనకి కందకుర్తి వద్ద ఇది నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఇంకొకటి మంజీరా, ఇంకొకటి హరిద్ర. గోదావరి, మంజీరా, హరిద్ర, వీటినే మనము త్రివేణి సంగమం అంటారు. త్రివేణి సంగమం
త్రివేణి సంగమం. త్రివేణి సంగమం ఎక్కడ? ఇది కందకుర్తి. కందకుర్తి అనేటటువంటి ప్లేస్ వద్ద గోదావరి, మంజీరా, హరిద్ర అనేటటువంటివి 3 నదులు కలుస్తున్నాయి కాబట్టి ఈ కందకుర్తి వద్ద వీటిని త్రివేణి సంగమంగా పరిగణిస్తారు. గోదావరి నది కందకుర్తి వద్ద ఈ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ప్రాజెక్టులు చాలా వరకు మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడిగేటటువంటి క్వశ్చన్. 1963లో నిర్మించబడినటువంటి పోచంపాడ్ అనేటటువంటి గ్రామంలో 1963లో ప్రారంభమైంది. 1963లో ప్రారంభమైనటువంటి పోచంపాడ్ ప్రాజెక్టు, దీన్నే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అని కూడా అంటారు. ఆ తర్వాత అలీసాగర్ ఇది ఎక్కడుంది? కోస్గి అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి అలీసాగర్. మరి అలీసాగర్ ఎప్పుడు? 1978. అలీసాగర్ ప్రాజెక్టు కోస్గి అనే గ్రామంలో 1978లో ప్రారంభమైంది. ఇది పోచంపాడు. ఆ తర్వాత అరుగుల రాజారాం, ఉమ్మెడ వద్ద నిర్మించినటువంటి అరుగుల రాజారాం, ఉమ్మెడ అనేటటువంటి గ్రామం వద్ద నిర్మించబడినటువంటి అరుగుల రాజారాం గుత్ప అరుగుల రాజారాం లేదా గుత్ప ఎత్తిపోతల పథకం. ఇది చాలా ఫేమస్. అరుగుల రాజారాం, గుత్ప ఎత్తిపోతల ఇది బాగా ఫేమస్. తర్వాత రామడుగు ప్రాజెక్టు, చిన్న ప్రాజెక్ట్ ఇది. రామడుగు ప్రాజెక్టు తర్వాత చౌటుపల్లి హనుమంతారెడ్డి ప్రాజెక్టు. చౌటుపల్లి హనుమంతారెడ్డి ప్రాజెక్టు ఇది కూడా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. మరి ఈ నిజామాబాద్ జిల్లా సంబంధించి కనుక చూసుకున్నట్టయితే గోదావరి నది పైన 18 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. గోదావరి నదిపై 18 లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. There are 18 lift irrigation projects are there across గోదావరి రివర్. చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా ఇండస్ట్రీస్. మరి పాతకాలంలో నిజామాబాద్ జిల్లా దేనికి ఫేమస్ అని చెప్పుకున్నాము? ఇనుము. మనకి ఐని అక్బరీలో కూడా ఉంది. నిజామాబాద్ ఇనుము ఉక్కు ఆయుధాల పరిశ్రమకి చాలా ప్రసిద్ధిగాంచిందని ఉంది. అయితే ఇక్కడ 1937లో బోధన్ కర్మాగారం, దీన్నే నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంటారు. చాలా ఇంపార్టెంట్. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎక్కడుంది? బోధన్లో ఉన్నటువంటి నిజాం చక్కెర కర్మాగారం లేదా నిజాం షుగర్ ఫ్యాక్టరీ 1937లో నిజాంతో ఏర్పాటు చేయబడింది. ఇది బోధన్లో ఉంది. ప్రస్తుతం ఇది మూతపడ్డది. అంతేకాకుండా సారంగాపూర్లో కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ అనేటటువంటిది ఇది సారంగాపూర్లో ఉన్నది. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పరిశ్రమలుగా చెప్పుకోవచ్చు. మరి రైల్వే లైన్ కనుక చూసుకున్నట్టయితే మనకి జానకంపేట జంక్షన్ ఉంటుందండి. జానకంపేట జంక్షన్. మరి జానకంపేట జంక్షన్ అనేటటువంటిది ఇది సికింద్రాబాద్ మన్మాడ్ అనేటటువంటి రూట్లో బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లో ఈ జానకంపేట జంక్షన్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. అండ్ నిజామాబాద్ ఆల్సో లొకేటెడ్ బిట్వీన్ ద సికింద్రాబాద్ అండ్ మన్మాడ్ జంక్షన్. బిట్వీన్ ద రూట్ ఆఫ్ సికింద్రాబాద్ అండ్ మన్మాడ్. సికింద్రాబాద్ మరియు మన్మాడ్కి వెళ్ళేటటువంటి రూట్లోనే నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఉంది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్ద రైల్వే స్టేషన్గా చెప్పవచ్చు. మరి రోడ్లు కనుక చూసుకున్నట్టయితే మనం NH64 ఇది డిచ్పల్లి ఆర్మూర్ వద్ద ఉన్నటువంటి డిచ్పల్లి ఆర్మూర్ వద్ద NH44 అనేటటువంటి రోడ్ పోతా ఉంది. అదేవిధంగా ఇంకొక నేషనల్ హైవే NH44 అంటే మీకు తెలిసిందే. ఇది ఇండియాలోనే లాంగెస్ట్ హైవే. ఇది
నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ గుండా నిర్మల్ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. ఇది NH-44, ఇది NH-64. ఇక్కడనే కేజ్ కల్చర్ అశోక్ సాగర్ నిజామాబాద్ జిల్లాలోని అశోక్ సాగర్లో కేజ్ కల్చర్ని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ ద్వారా కేజ్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కేజ్ కల్చర్ని ఈ నిజామాబాద్ జిల్లాలోని అశోక్ సాగర్ వద్ద కేజ్ కల్చర్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేసుకోవడానికి ఉంది, చూద్దాం అవి కూడా. ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో దర్శనీయ ప్రదేశాలు, ప్లేసెస్ ఆఫ్ విజిటింగ్ అండ్ ఇంపార్టెంట్ టెంపుల్స్. ఇంపార్టెంట్ అంటే దర్శనీయ ప్రదేశాలతో పాటు ఇంకా మిగతా ప్లేసెస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ కనుక చూసినట్టయితే ఇక్కడ ఆర్కియాలజీ మ్యూజియం, ఆర్కియాలజీ హెరిటేజ్ మ్యూజియం ఉందండి. ఆర్కియాలజీ హెరిటేజ్ మ్యూజియం నిజామాబాద్ జిల్లాలో ఆర్కియాలజీ హెరిటేజ్ మ్యూజియం ఉంది. అదేవిధంగా నిజామాబాదులో కోట ఉంది. ఈ కోట 10వ శతాబ్దంలో నిర్మించబడింది. 10వ శతాబ్దం 10th సెంచరీలో నిర్మించబడ్డటువంటి ఒక కోట ఉన్నది. రైట్. ఇక్కడ మల్లారం అడవులు, ఏమడవులాట? మల్లారం ఫారెస్ట్, చాలా ఫేమస్. ఇక్కడ రూసాగడ్డి, సుగంధ ద్రవ్యాలు తయారు చేసే రూసాగడ్డి చాలా ఫేమస్. ఈ జిల్లా రూసాగడ్డికి చాలా ఫేమస్. నిజామాబాద్ జిల్లా రూసాగడ్డికి చాలా ఫేమస్. రూసాగడ్డితో సుగంధ ద్రవ్యాలు తయారు చేస్తారు. మల్లారం అడవులు కూడా చాలా ఫేమస్. ఇంకా కొన్ని దర్శనీయ ప్రదేశాలు చూద్దాం. సిద్ధులగుట్ట దగ్గర జాతర కూడా జరుగుతుంది. ఈ సిద్ధులగుట్ట దగ్గర ఉన్నటువంటి దేవుడు ఎవరంటే సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఇది ఎక్కడ ఉందంటే ఆర్మూర్, ARMR అని రాస్తున్నాను. ARMR అంటే షార్ట్కట్లో ఆర్మూర్గా చెప్పవచ్చు. ఇంకోటి డిచ్పల్లి రామాలయం చాలా ఫేమస్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 1-2 సార్లు ఈ డిచ్పల్లి రామాలయం గురించి క్వశ్చన్ వచ్చింది. డిచ్పల్లి రామాలయంని సౌత్ ఇండియా ఖజురహో అంటారు. దీన్ని సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశపు ఖజురహోగా ఈ యొక్క డిచ్పల్లి రామాలయాన్ని పిలుస్తారు. తర్వాత హనుమాన్ దేవాలయం, ఇంకొక దేవాలయం హనుమాన్ దేవాలయం సారంగాపూర్లో ఉంది. హనుమాన్ దేవాలయం ఇది నిజామాబాద్ జిల్లాలోని సారంగాపూర్ అనేటటువంటి ఊర్లో ఉంది. మనం ఇంతకుముందు సారంగాపూర్ కూడా చెప్పుకున్నాం. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ సారంగాపూర్లో ఉంది అని చెప్పుకున్నాం. 100 స్తంభాల ఆలయం, 100 పిల్లర్స్. మనకి 1000 పిల్లర్ తెలుసు, కానీ ఇది 100 స్తంభాల ఆలయం చాలా ఫేమస్. 100 స్తంభాల ఆలయం ఇది బోధన్ దగ్గర ఉంది. తర్వాత జానకంపేట, ఇంతకుముందు జంక్షన్ చెప్పుకున్నాం కదా. జానకంపేట వద్ద అష్టముఖి కోనేరుతో పాటు ఇక్కడ నరసింహస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ క్వశ్చన్ కూడా వచ్చింది. అష్టముఖి కోనేరు ఎక్కడుంది అన్న క్వశ్చన్ వచ్చిందండి. ఇది జానకంపేట, బిక్కునూరు దగ్గరగా అష్టముఖి కోనేరు చాలా ఫేమస్. జానకంపేట వద్ద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు అష్టముఖి కోనేరు ఉన్నది. ఇది చాలా ఫేమస్. ఎగ్జామినేషన్లో ఈ డిచ్పల్లి రామాలయం వచ్చింది, జానకంపేట అష్టముఖి కోనేరు కూడా వచ్చింది. తర్వాత నీలకంఠేశ్వర ఆలయం నిజామాబాద్. నీలకంఠేశ్వర ఆలయం షార్ట్కట్లో రాస్తున్నాను. NZB అంటే నిజామాబాద్ అని గుర్తుపెట్టుకోండి.
తర్వాత త్రివేణి సంగమం అని చెప్పాను కదా, త్రివేణి సంగమం కందకుర్తి, అక్కడ సంగమేశ్వర ఆలయం ఉంది. సంగమేశ్వర ఆలయం, సంగమేశ్వర ఆలయం ఎక్కడుంది? కందకుర్తి. కందకుర్తి అనగానే మీకు ఏం గుర్తు రావాలి? గోదావరి నది నిజామాబాద్లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ హరిద్ర, గోదావరి, మంజీరా కలుస్తున్నాయి కాబట్టి దీన్ని మనము త్రివేణి సంగమం అని చెప్పొచ్చు మిత్రులారా. సంగమం, త్రివేణి సంగమం, అందుకే ఇక్కడ సంగమేశ్వరం అని సంగమేశ్వర ఆలయం ఉన్నది. ఇంకా లొంక రామేశ్వరాలయం సిరికొండ, లొంక రామేశ్వరాలయం, లొంక రామేశ్వరాలయం, లొంక రామేశ్వరాలయం, ఇది సిరికొండ, ఇది సిరికొండలో ఉంది. చాలా అంటే నిజామాబాద్ జిల్లాలో చాలా వరకు టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కొన్ని హిందూ టెంపుల్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని మస్జిద్ల గురించి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ బడా పహాడ్ దర్గా ఉంది. బడా పహాడ్ దర్గా నిజామాబాద్ జిల్లాలో చాలా ఫేమస్ దర్గా బడా పహాడ్ దర్గా. తర్వాత మనకి గుడి కనుక చూసుకున్నట్టంటే సిర్నపల్లి గుడి కూడా ఉంది, మర్చిపోయాం మనం. సిర్నపల్లి వద్ద సిర్నపల్లి గుడి ఉంది, బడా పహాడ్. తర్వాత దేవల్ మస్జిద్ ఎక్కడ ఉందంటే బోధన్ దగ్గర ఉంది. దేవల్ మస్జిద్ బోధన్ దగ్గర ఉంది. ఇక్కడ అలీసాగర్ జింకల పార్క్ కూడా ఉంది. అలీసాగర్ ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాం కదా, అలీసాగర్ ప్రాజెక్టు మనం కోస్కి దగ్గర ఉందని చెప్పుకున్నాం. అలీసాగర్ జింకల పార్కు కూడా నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఇవి నిజామాబాద్ జిల్లాలో కొంతవరకు ప్రత్యేక ప్రదేశాలతో పాటు ఏమంటారు ఇంపార్టెంట్ దర్శనీయ ప్రదేశాలు, సో ప్లేసెస్ టు విజిట్ అండ్ డివోషనల్ ప్లేసెస్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ కొన్ని జాతరలు కూడా జరుగుతాయి. ఇందాక సిద్దులగుట్ట జరిగేటప్పుడు చెప్పాను నేను మీకు. సిద్దులగుట్టలో జాతర జరుగుతుందని కూడా చెప్పాను కదా. సో సిద్దులగుట్ట జాతర ఇక్కడ రాసుకున్నాం. సిద్దులగుట్ట జాతర ఎక్కడ జరుగుతుంది అడగొచ్చు మనకి. ఆర్మూర్లో జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఇంకో జాతర జెండా బాలాజీ జాతర. బాలాజీ జాతరతో పాటు కుర్నపల్లి జాతర, సిద్దులగుట్ట జాతర, జెండా బాలాజీ జాతర, కుర్నపల్లి జాతర, లింబాద్రి గుట్ట జాతర. సో తెలంగాణ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ జాతర. ఏదో దగ్గర మనకి జాతరలు జరుగుతూ ఉంటాయి. సిద్దులగుట్ట, జెండా బాలాజీ జాతర, కుర్నపల్లి జాతర, లింబాద్రి గుట్ట జాతర. మేబీ మనం ఏం మర్చిపోలేము. ఏమైనా ఇన్ కేస్ నేను మర్చిపోతే ఎందుకన్నా మంచిది 1-2 సార్లు మీరు రిఫర్ చేస్తే మంచిది. మరి ఈ నిజామాబాద్ జిల్లా మనకి లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కొంచెం ఈ నిజామాబాద్ జిల్లా కొంచెం ప్రత్యేకమైనటువంటి స్థానంలో నిలిచింది. ఎందుకంటే పసుపు బోర్డు అది ఇదని కొంచెం గొడవలు జరిగేటటువంటి ఛాన్స్ ఉండేది. మరి ఇక్కడ పసుపు పరిశోధనా కేంద్రం కూడా ఉందండి. పసుపు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటే నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి చిన్నగా పసుపు పరిశోధనా కేంద్రం కూడా ఉంది. మరి ఇక్కడ టర్మరిక్ స్పైస్ బోర్డ్ లేదా టర్మరిక్ స్పైస్ పార్క్ అంటారు. టర్మరిక్ స్పైస్ పార్క్. ఈ టర్మరిక్ స్పైస్ పార్క్ అనేటటువంటిది వేల్పూరు మండలంలోని పడిగెల మండలం రాస్తలే నేను, పడిగెల అనేటటువంటి ఊరిలో ఇక్కడ ఏర్పాటు చేశారు. పసుపు పరిశోధనా కేంద్రం టర్మరిక్ స్పైస్ పార్క్ పడిగెలలో ఉంది. ఇది టర్మరిక్ ఇక్కడ ఎక్కువగా పండుతుంది, పంటల్లో ఎక్కువగా పండుతుంది కాబట్టి ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. పసుపుకి సరైనటువంటి మద్దతు ధర కల్పించాలి. ఇక్కడ ఉన్నటువంటి పసుపు రైతులను ఆదుకోవాలని స్టేట్ వైడ్ అప్పట్లో చాలా ఇష్యూ కూడా నడిచింది. ఇక్కడ బ్రిటిష్ కాలం నాటి రుద్రూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం, రుద్రూరు అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం. మరి ఈ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అనేటటువంటిది బ్రిటిష్ కాలం నుంచి ఉందటండి. ఎవరి కాలం నుంచి ఉందట ఇది? బ్రిటిష్ కాలం నాటి రుద్రూరు
వ్యవసాయ పరిశోధనా కేంద్రం కూడా ఈ జిల్లాకి చాలా ఫేమస్. ఇక్కడ 2006లో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ యూనివర్సిటీ కూడా ఉంది. తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి వద్ద ఉంది. ఉంది. ఈ తెలంగాణ యూనివర్సిటీని మనం 2006లో అప్పటి గవర్నమెంట్ 2006లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ఇది నిజామాబాద్ జిల్లా. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ నిజామాబాద్ జిల్లా విశేషాలతో పాటు మనం ప్రతిసారి నిజామాబాద్ జిల్లాకి చెందినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులను కూడా ఒకసారి మాట్లాడుకుంటున్నాం, డిస్కస్ చేసుకుంటున్నాం. మరి వారిని కూడా గుర్తు చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద సెషన్లో వాళ్ళని కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే హీరోలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, హాక్ ప్లేయర్స్ ఉన్నారు. ఓకే, మరి ఈ నిజామాబాద్ జిల్లాలో మనకి డిఆర్డిఏ ఆధ్వర్యంలో సామాన్య పసుపు సౌలభ్య కేంద్రం కూడా ఉంది. డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సామాన్య పసుపు సౌలభ్య కేంద్రం నిజామాబాద్ జిల్లాలో సామాన్య పసుపు సౌలభ్య కేంద్రం కూడా ఇది ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పసుపు చూడండి, ఎక్కడ చూసినా కూడా ఇదంతా నిజామాబాద్ జిల్లాలో అంటే పసుపు చుట్టూ ఎక్కువగా తిరుగుతుంది. మరి ఇక్కడ ఈనామ్ మార్కెటింగ్ వ్యవస్థ ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారిగా ఈనామ్ మార్కెటింగ్ వ్యవస్థ మనకి నిజామాబాద్ మార్కెట్ యార్డ్ మొదటి స్థానంలో ఉంది. ఈనామ్ మార్కెట్ వ్యవస్థ ప్రవేశపెట్టడంలో నిజామాబాద్ మార్కెట్కి మనకి మొదటి ప్లేస్ వచ్చింది. 1987లో సింగిల్ విండో సిస్టమ్ కూడా నిజామాబాద్ జిల్లా నుంచే మొదలుపెట్టారు. సింగిల్ విండో సిస్టమ్ ఏక గవాక్ష పద్ధతి అంటారు కదా, అది కూడా ఈ 1987లో నిజామాబాద్లో ఏర్పాటు చేశారు. మరి డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇది వెల్పూర్ వద్ద ఏర్పాటు చేశారు. అది నేను మర్చిపోయాను. ఇది వెల్పూరు సామాన్య పసుపు సౌలభ్య కేంద్రం, ఇది వెల్పూర్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ హోలీ సందర్భంగా ఒక చిన్న ఉత్సవం జరుగుతుంది, పిడిగుద్దుల ఆట అంటారు. హోలీ సందర్భంగా బోధన్ మండలంలోని హున్సీ అనేటటువంటి గ్రామంలో, ఓకే, హున్సీ గ్రామంలో హోలీ సందర్భంగా పిడిగుద్దుల ఆట జరుగుతుందండి. కొట్టుకోవడం చిన్నగా, పిడిగుద్దుల ఆట అనేటటువంటిది ఒకటి చిన్నది జరుగుతుంది. హున్సీ అనే గ్రామం ఇది మనకి బోధన్ వద్ద ఉంది. తర్వాత మన్నీ బంచాల ఉత్సవం, భీమ్గల్ మన్నీ బంచాల ఉత్సవం. ఈ ఉత్సవం ఏమిటో తెలీదు, బట్ ఇచ్చారు. మన్నీ బంచాల ఉత్సవం ఇది భీమ్గల్ నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్లో ఈ మన్నీ బంచాల ఉత్సవం జరుగుతుంది. గ్రానైట్ ఇండియన్ అరోరా మరి కరీంనగర్ కూడా చాలా ఫేమస్ కదా. ఇక్కడ ఇండియన్ అరోరా, కరీంనగర్తో పాటు నిజామాబాద్ కూడా ఇండియన్ అరోరా గ్రానైట్ కూడా ఇది భీమ్గల్ చాలా ఫేమస్ ఇండియాలో. ఇండియన్ అరోరా గ్రానైట్ రకం కూడా ఈ యొక్క భీమ్గల్ అనేటటువంటి ప్రాంతంలో దొరుకుతుంది. మరి నిజామాబాద్ జిల్లాలో కుటీర పరిశ్రమలు లేదా కుటీర రంగ కార్మికులు అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి వ్యక్తులు, కుటీర రంగ కార్మికులు అత్యధికం. నిజామాబాద్ జిల్లాలో అత్యధికం కుటీర రంగ కార్మికులు. నెక్స్ట్ అంతేకాకుండా ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న ఎక్కువ వాళ్ళు, ఆసరా పింఛన్లు ఎక్కువ లేదా ఆసరా పింఛన్ల లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా కూడా ఈ నిజామాబాద్ జిల్లానే. నిజామాబాద్ జిల్లాలో పంప కవి కూడా ఉన్నాడు అని చెప్పి మనం నేర్చుకోవడం జరిగింది. ఇది నాకు తెలిసినటువంటి 2024 అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్పవచ్చు. మరొకసారి
ప్రముఖమైనటువంటి వ్యక్తులు చూద్దాం. ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది చూద్దాం. మరి నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి మాలావత్ పూర్ణ. సో మాలావత్ పూర్ణ సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నటువంటి అమ్మాయి. మాలావత్ పూర్ణ 13 సంవత్సరాల వయసులో ఆమె ఎవరెస్ట్ అధిరోహించారు. మరి ఈ మాలావత్ పూర్ణ మీద ఒక పిక్చర్ కూడా వచ్చింది. ఈ పిక్చర్ పేరు పూర్ణ. మరి దీని యొక్క దర్శకుడు ఎవరంటే రాహుల్ బోస్. దర్శకుడు ఎవరట? రాహుల్ బోస్. పూర్ణ 13 సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ అధిరోహించింది. ఎవరెస్ట్ అధిరోహించినటువంటి అతి చిన్న వయస్కురాలు అని చెప్పవచ్చు మాలావత్ పూర్ణ. మాలావత్ పూర్ణతో పాటు నితిన్ రెడ్డి లేదా నితిన్ ఎవరు? హీరో. జయం సినిమాతో పరిచయమైనటువంటి హీరో. ఓకే, నితినే కాకుండా వెంకట రమణారెడ్డి. మరి వెంకట రమణారెడ్డి ఎవరంటే దిల్ రాజుగా సుపరిచితులైనటువంటి వ్యక్తి వెంకట రమణారెడ్డి. ఆయన అసలు పేరు ఏంటంటే వెంకట రమణారెడ్డి. దిల్ రాజు గుర్తుపెట్టుకోండి. తర్వాత నిఖత్ జరీన్ ఎవరండి? నిఖత్ జరీన్ బాక్సింగ్. తెలంగాణ నుంచి ఒక మహిళ బాక్సర్గా రాణిస్తుంది. పెండ్యాల సౌందర్య. ఓకే, పెండ్యాల సౌందర్య. మరి పెండ్యాల సౌందర్య భారతదేశానికి పెండ్యాల కాదు, ఎండియాల సౌందర్య. మరి ఎండియాల సౌందర్య నిజామాబాద్ జిల్లా నుంచి, మన తెలంగాణ నుంచి ఒక హాకీ ప్లేయర్. ఈమె భారతదేశానికి ఆడింది. హాకీ ప్లేయర్, ఫేమస్ హాకీ ప్లేయర్ ఎండియాల సౌందర్య. తర్వాత చిందు భాగవతంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి చిందు ఎల్లమ్మ. దేనిలో ఫేమస్? చిందు భాగవతం అనేటటువంటి దానిలో ఫేమస్ అయినటువంటి చిందు ఎల్లమ్మ కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ మామిండ్ల రామాగౌడ్ కవి. నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మామిండ్ల రామాగౌడ్ కూడా చాలా ఫేమస్ కవి. ఈయనను సుకవి సుధాకర. ఈయనకు బిరుదులు సుకవి సుధాకర, మధుర కవి, కవి కోకిల, మధుర కవి అని ఈయనకి బిరుదులు ఉన్నాయి. సుకవి సుధాకర, కవి కోకిల, మధుర కవి అనేటటువంటి బిరుదులు ఉన్నాయి. మరి ఈయన నరసింహ శతకం, ఈయన యొక్క రచనలు ఏంటంటే నరసింహ శతకం. ఈయన నరసింహ శతకం గౌడ్ కాబట్టి గౌడ్స్ గురించి గౌడ ప్రబోధం, నరసింహ శతకం. తర్వాత కవితా సుధాలహరి, నరసింహ శతకం, గౌడ ప్రబోధం. తర్వాత కవి గౌడప్ప శతకం ఈయన యొక్క ముఖ్యమైనటువంటి రచనలు. ఇవి రచనలు. ఇక్కడ ఉన్నటువంటి ఏంటిది? రచనలు. ఇక్కడ పైన ఉన్నటువంటి ఆయన యొక్క బిరుదులు. తర్వాత ఇంకోటి కూడా ఉందండి, అది రసతరంగిణి. ఇంకోటి కూడా ఉంది, రసతరంగిణి అనేటటువంటి రచనలు కూడా ఈయన చేయడం జరిగింది. తర్వాత ఇంకొకటి 2 ఉన్నాయండి. ఇంకో శతకం నరసింహ శతకంతో పాటు శబరిమాత శతకం కూడా ఉంది. శబరిమాత శతకం నేను కొంచెం చిన్నగా రాస్తున్నాను, బోర్డు సరిపోవట్లేదు, చాలా పెద్ద డిస్ట్రిక్ట్ కదా. నరసింహ శతకం, గౌడ ప్రబోధం, కవితా సుధాలహరి, కవి గౌడప్ప శతకం, రసతరంగిణి, శబరిమాత శతకం అనేటటువంటి రచనలు మామిండ్ల రామాగౌడ్ చేశారు. మరి ఇంకొక కవి గురించి కనుక మనం మాట్లాడుకోవాలంటే ఆయన కూడా చాలా ఇంపార్టెంట్, సలంద్ర లక్ష్మీనారాయణ గారు 2 కవితలు చేశారు. ఒకటి వేడి గాలి, తర్వాత చావు గీతం. వేడి గాలి, తర్వాత ఇంకోటి చావు గీతం. ఇవి ఈయన యొక్క ముఖ్యమైనటువంటి రచనలు. ఇవి
నిజామాబాద్ జిల్లా గురించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇదంతా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. రోజు కొన్ని కొత్తవి కూడా మనకి యాడ్ అవ్వచ్చు. మీరైతే దీన్నైతే చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఐ హోప్ మనం కంప్లీట్గా ఒకటి కవర్ చేస్తున్నాం. మరి నిజామాబాద్ జిల్లా అంటే ఒకటి మర్చిపోయామండి, అంకాపూర్. నిజామాబాద్ జిల్లా అంటే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది ఏంటి? అంకాపూర్, ఆదర్శ గ్రామం అంకాపూర్ని ఏమంటారు? సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అంటారు. సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ చాలా మంచిదే, మర్చిపోయాం. ఎన్నని గుర్తుంటాయి కదండి. ఓకే, అంకాపూర్ చికెన్ కూడా చాలా ఫేమస్. సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అంటారు. మరి అంకాపూర్ ఇది ఆదర్శమైనటువంటి విలేజ్. ఈ అంకాపూర్లో హైబ్రిడ్ విత్తనాల తయారీ, ఓకే, హైబ్రిడ్ విత్తన కేంద్రం అంటారు. ఎర్రజొన్న, సజ్జ లాంటి విత్తనాలు రైతులు పండించి వేరే రాష్ట్రాలకి ఎగుమతి చేస్తున్నారు అంకాపూర్ నుంచి. అంకాపూర్ చికెన్ కూడా చాలా ఫేమస్. సో నిజామాబాద్ జిల్లా గురించి ఇంకా నేను చెప్తున్నటువంటి మిగతా జిల్లాల అన్నిటి గురించి మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క కామెంట్ ఇవ్వండి. సార్ బాగుంది, ఇన్ఫర్మేషన్ చూసాము, నచ్చింది, తెలిసిందని మీ అభిప్రాయం ఏదో కామెంట్ బాక్స్లో ఇస్తే దాట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ హ్యాపీనెస్. సో ఇదండి, థ్యాంక్ యూ. అండ్ బాగా చదవండి. ఎగ్జామ్స్ డేట్స్ అన్నీ చాలా దగ్గరలో ఉన్నాయి. సో 1-2 సార్లు విని మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తూ జై హింద్.